హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుఖ్నందాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే మీకు ఒక హెయిర్ ఆయిల్ అనేది అయితే చూపిస్తానండి. అలాగే గుంటకలగరాకు, అలాగే మెంతులు, కొబ్బరి నూనెతో హెయిర్ ఆయిల్ అనేది 5 నిమిషాల్లో రెడీ అయ్యే ఆయిల్ అయితే మీకైతే చూపిస్తాను. ఇది 2 వీక్స్కి ఒకసారి చేసుకుంటే మన హెయిర్ అనేది, వైట్ హెయిర్ అనేది బ్లాక్ అవుతుందండి పెట్టుకుంటూ ఉంటే. దీనివల్ల అయితే మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే చాలామందికి జుట్టు ఊడిపోవడం కానీ, చుండ్రు, అలాగే జుట్టు పలచగా అవడం కానీ చాలా మందికి జరుగుతుంది కదండి. అందుకని చెప్పి ఈ ఒక్క సింపుల్ హెయిర్ ఆయిల్ గురించి తెలుసుకుందామండి. ఈ ఆయిల్ తయారు చేయడానికి మనకు కావాల్సిన గుంట కలగరాకండి నేనైతే ముందే కడిగేసి పెట్టేసుకున్నాను. అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు మెంతులు మరియు గుంట కలగరాకు, అలాగే కొబ్బరి నూనె అండి. ఇవి 3 కానీ మనం ఆయిల్ చేసుకున్నాం అనుకో 2 వీక్స్ వరకు ఉంటుందండి. నేనైతే 2 వీక్స్ వరకు అయితే చేసి పెట్టుకుంటాను, ఎందుకంటే స్మెల్ రాదు కాబట్టి. ఈ హెయిర్ ఆయిల్ అయితే నేను వాడుతూ ఉంటాను. ముందుగా ఒక గుప్పెడ గుంటకలగరాకులను శుభ్రంగా కడిగి తీసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులను అలాగే తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొబ్బరి నూనె వేసుకుంటామండి. నేనైతే 2 వీక్స్కి సరిపడా కొబ్బరి నూనె అయితే చూడండి ఇక్కడ వేసుకున్నాను. అలాగే కొంచెం గోరువెచ్చగా రావాలండి. గోరువెచ్చగా వచ్చినాక దీంట్లో మనం అనేది మెంతులు అనేది కలుపుకోవాలండి. మెంతులు బ్రౌన్ కలర్లో వస్తాయి కదా, అప్పుడు మనము ఆకులు అనేది వేసుకోవాలి. గుంటకలగరాకు చాలా మంచిదండి. ఈ మిశ్రమాన్ని చాలా తక్కువ మంటపై 15 నుంచి 15 నిమిషాల పాటు వేడి చేయండి. ఆకులు చాలా రంగు మారుతాయండి. చూడండి, ఇప్పుడైతే నేను గుంటకలగరాకు అయితే వేస్తున్నాను కదా, దీనివల్ల అయితే చూడండి ఎలా ఉందో. స్మెల్ అయితే మంచిగా వస్తుందండి. మెంతులు కూడా మనకు మంచి స్మెల్ వస్తుంది కదా. ఒక 2 వీక్స్కి అయితే మీరైతే రెడీ చేసి పెట్టుకోండి. దీన్ని పెట్టుకుంటూ ఉనండి. మీ హెయిర్ అనేది వైట్ అనేది రాదండి, నేను చెప్తున్నాను కదా. కొంతమందికి పడుద్ది, కొంతమందికి పడదండి. మీరైతే ముందే పెట్టుకొని ఒకసారి ట్రై చేయండి. ఊడుతున్నట్లయితే పెట్టుకోవద్దు. అందులో వీడియోలో కూడా చెప్తున్నాను నేను. ఇది చాలా మంది అయితే మనకి ఆయుర్వేదం నుంచి ఉందండి గుంటకలగరాకు అనేది. చూడండి, ఇలాగే కలిపెట్టుకుంటూ మనం అనేది ఈ ఆయిల్ని ఇలాగే రావాలి. అలాగే ఈ ఆకు మొత్తము బ్లాక్ కలర్లో వస్తుందండి. బ్లాక్ కలర్లో చూడండి ఇలాగ మరగనివ్వాలండి. 10 నిమిషాల నుండి 15 నిమిషాల పాటు ఇలాగే వేడి చేయండి. ఆకులు రంగు మారి నూనెలో వాటి గుణాలు కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత వడకట్టి ఒక బాటిల్లో నిల్వ చేసుకోండి. అప్పుడు మనము 2 వీక్స్కి ఒకసారి ఇలాగే పిల్లలకు కానీ మనం కానీ అందరం పెట్టుకోవచ్చండి. దీనివల్ల అయితే మనకి చాలా అయితే యూజ్ ఉందండి. నేనైతే మీకు చెప్తున్నాను కదా, హెయిర్ అనేది గ్రోత్ వస్తుంది, అలాగే చుండ్రు అనేది రాదు, అలాగే సిల్కీగా ఉంటుంది హెయిర్ అనేది. పెట్టేసుకొని మనమైతే పిల్లలకు కానీ అలాగే పెద్దవాళ్ళు కానీ అందరూ పెట్టుకోవచ్చు. చూడండి, ఆకు అనేది కలర్ మారింది కదా, ఇలాగే పెట్టుకుంటూ మనం డైలీ కానీ ఇలాగే చేస్తూ ఉన్నామనుకోండి మన హెయిర్ అనేది బ్లాక్గా వస్తుంది. ఇప్పుడు ఈ నూనెను ఇలా ఉపయోగించాలో చూద్దాం. వారానికి 2 లేదా 3 సార్లు తలకు మరియు జుట్టు చివరి వరకు బాగా మసాజ్ చేయండి. కనీసం 1 గంట లేదా రాత్రంతా ఉంచి తర్వాత షాంపుతో తలస్నానం చేసేయండి. చూడండి, ఇలా వడకట్టేసుకున్నాను నేనైతే. అది గుంటకలగరాకు చూడండి ఎలా బ్లాక్ అయిపోయిందో. ఆయిల్ కూడా మనకి మంచి స్మెల్ వస్తుందండి పెట్టుకుంటూ ఉంటేను. జుట్టు కుదులను బలపరచడంలో సహాయపడుతుందండి. చాలామంది నమ్ముతారు. మెంతులు జుట్టుకు పోషణ అందిస్తుంది, మృదువుగా కనిపించేలా చేయడంలో ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె జుట్టుకు తేమను అందిస్తుంది, పొడి బారకుండా కాపాడుతుందండి మనకి గుంటకలగరాకు ఆయిల్ అనేది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే హెయిర్ టిప్స్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ అండి.